ఇప్పుడు దర్శిలో ఎన్నికలు వస్తున్నాయి, మరి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? గొట్టిపాటి లక్ష్మి. గొట్టిపాటి లక్ష్మి. ఎందుకు గొట్టిపాటి లక్ష్మి? మా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చింది కాబట్టి గొట్టిపాటి లక్ష్మి గెలుచుద్ది. అంటే మీరు జనసేన పార్టీ? ఆమె జనసేన పార్టీ. టీడీపీ వస్తేనే బాగుంటుందయ్యా. టీడీపీ అభ్యర్థిగా మీ దర్శిలో గొట్టిపాటి లక్ష్మి గారని పోటీ చేస్తున్నారు. మరి ఎమ్మెల్యేగా నిలబెట్టారంట. అవును తెలుసు. మద్దతు ఇస్తాం, ఇబ్బంది లేదు, వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, దర్శిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? నాకు తెలిసినంతవరకు టీడీపీ వస్తేనే బాగుంటుందండి. ఎందుకు టీడీపీనే? ఎందుకంటే ఈ జగన్ రేట్లు పెంచేసి అన్నీ పెంచేసుకున్నాడు కదా, అందువల్ల ఎఫెక్ట్ అయిపోయింది. కరెంటు బిల్లులు చెల్లించాడు, హౌస్ రెంట్లు పెంచాడు, హౌస్ ట్యాక్స్లు పెంచాడు, అన్నీ పెంచుకున్నారు. కాబట్టి నాకు తెలిసిన టీడీపీ వస్తేనే బాగుంటుంది ఈసారి. టీడీపీ తరఫున అదే కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి గారు అయితే ఇక్కడ బరిలో దిగారు. మరి ఆవిడకి ఎలా ఉంది ఇక్కడ? ఆవిడికి నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ఆవిడకి పర్లేదు, బాగానే ఉంది. ఆమె గెలుస్తున్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తుంది. వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? గొట్టిపాటి లక్ష్మి వస్తే బాగుంటుంది. ఎందుకన్నా గొట్టిపాటి? ఎందుకంటే అభివృద్ధికి నాంది. ఇప్పుడు లోకల్ అనేది తీసి పక్కన పెడితే మనకు కావాల్సింది అభివృద్ధి. లోకల్ నాన్ లోకల్ అని కాదు. గత 5 సంవత్సరాలు ఏమీ జరగలేదు. అంతకుముందు 5 సంవత్సరాలు సిద్ధారామరావు గారు చేసిందే ఉంది ఇక్కడ. ఇప్పుడైతే గొట్టిపాటి లక్ష్మి వస్తే ఇంకా అభివృద్ధి అవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే గతంలో టీడీపీ 5 ఇయర్స్ చేశారు ప్రభుత్వ పరిపాలన. ఆ పరిపాలనలో దర్శి రూపురేఖలు మార్చేశారు. ఇంకా ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ ఒకటి ఇవన్నీ ఓపెన్ చేశారు. టీడీపీ కంటిన్యూ అయ్యి ఉంటే అవన్నీ కూడా ఈ పాటికి పూర్తి అయిపోయి ఓపెనింగ్ అయ్యి దర్శిలో ఇంకా డెవలప్మెంట్ ఉండేది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం వచ్చాక అప్పుడు చేసిన శంకుస్థాపనలు అవన్నీ కూడా ఇప్పుడు అంతవరకు ఆపేసి మళ్ళీ వీళ్ళు కొత్తవి మొదలుపెట్టారు ప్రాజెక్ట్స్. అవి కూడా ఇప్పుడు పూర్తిగా అవ్వలేదు, ఈ కూరగాయల మార్కెట్ కానీ ఇవన్నీ. కాబట్టి మేము టీడీపీనే మళ్ళీ హాయంలోకి తెచ్చుకొని మళ్ళీ మా దర్శి మొత్తం అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. దర్శికి ఫస్ట్ టైము ఎమ్మెల్యే టికెట్ లేడీస్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ మేడం గారిని గెలిపించుకోవాలని ఇదిలోనే ఉన్నారు. మేడం గారు మేడం గారిని చూస్తే భరోసా వస్తుంది అందరికీ. డాక్టర్గా మనకి ఏదో ఒకటి చెయ్యగలరు. ప్రతి ఒక్కళ్ళు మేడం గారిని చాలా చూశారు కదండి, మన ప్రచారంలో ఎలా మేడం గారికి బ్రహ్మరథం పడుతున్నారో చూశారు, క్రౌడ్ ఎలా వస్తున్నారో చూశారు. ఎందుకు టీడీపీనే ఎందుకు ఓటేస్తారు? మళ్ళీ వైసీపీ ఇంతకుముందు ఓటేసి గెలిపించారు కదా ఇక్కడ, ఎందుకు ఇప్పుడు టీడీపీకి? పూర్వం నుంచి టీడీపీలోనే ఉన్న పాల వెంకటరామయ్య మాకు అనుకూలం కాబట్టి రాజంపల్లి అది ఆయన అయితే అభివృద్ధి చేయాలనుకుంటున్నారా మీరు? ఆయనకు మాకు అనుకూలం కాబట్టి మేము ఆ పూర్వం నుంచి అట్టే పోతున్నాం. మరి గొట్టిపాటి లక్ష్మి గారి గురించి ఏమన్నా? మరి మేము టీడీపీకి వేసుకుంటాం. ఎందుకు మన గొట్టిపాటి లక్ష్మి గారికే ఓటేద్దామని మీరు అనుకుంటున్నారు? టీడీపీ మీరు ఆల్రెడీ సపోర్ట్ కాబట్టి, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు రావాలనే? ఏంటి సపోర్ట్ అనేది తర్వాత సంగతి పెడితే, ఈ 5 రోజుల్లో మా ఊర్లో ఏం జరిగిందంటే ఎక్కువ కుర్రోళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవరో ఒకరిద్దరు తప్ప దేని జరిగినా హింసించడం అవి చేస్తున్నారు. కానీ మనం పోయి పట్టించుకోవడం లేదు. ఏదైనా ఎవడ మనీ ఇస్తే వాడినే చూస్తుంది ఎమ్మెల్యే. మేము అందుకని కొత్తగా వచ్చిన వాళ్ళు పోటీ చేస్తే సపోర్ట్ చేస్తే ఏమన్నా మంచి జరిగిందని ఏమన్నా ఎంచుకోండి. అంటే కాదు, ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారు వస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్మకంతో గెలిపించుకుంటాం మేము. మొత్తానికి ఇప్పుడు ఇక్కడ దర్శిలో అయితే ఎవరు అంటే విన్ అవుతా అనుకుంటున్నారు? ఎవరు దర్శనం ఎండ్ అవుతామంటే ఇంకా ఇప్పుడు గొడ్డిపాటి లక్ష్మమ్మ గారే బాగా తిరుగుతున్నది, ప్రచారం బాగా చేస్తుంది, చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అదే బాగుంది. ఇప్పుడు ఆవిడ వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? జరిగిద్దని అనుకుంటున్నాక. ఎందుకంటే ఇంతకుముందు బూచేపల్లి 5 ఇయర్స్ చేశాడు, ఏం అభివృద్ధి చేయలేదు. మళ్ళీ వస్తే ఏం చేస్తారని నమ్మకం ఏముంది? అది ఓవరాల్గా అంటే ఎవరు ఇక్కడ దర్శిలో గెలుస్తారని? నాకు తెలిసినంతవరకు ఓవరాల్గా టీడీపీకి అవకాశం ఉంటుంది ఈసారి. కాదు, ఆవిడ మొదటిసారి మరి వస్తున్నారు కదా, మరి ఆవిడ మీద నమ్మకంతో ఉన్నారా ఇక్కడ దర్శి ప్రజలు? మొదటిసారి వచ్చిన వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ టైం ఒక లేడీ గతంలో దర్శి మీద నిలబడింది కూడా అవుట్ ఆఫ్ వ్యక్తులే, లోకల్ వాళ్ళు ఎవరు లేరు. వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యే లోకల్ ఏం కాదు, అవుట్ ఆఫ్ వాళ్ళే. కాబట్టి ఆమె కూడా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బూచేపల్లి శివప్రసాద్ గారు వస్తే ఈ వైసీపీ ఇదంతా చేయలేదని మీరు భావిస్తున్నారు? మామూలుగా అదేం లేదు. ఇప్పుడు 5 ఇయర్స్ వైసీపీ అధికార పార్టీ ఉంది, కానీ ఆ 5 ఇయర్స్లో మాకైతే డెవలప్మెంట్ అనేది కనపడలేదు. కాబట్టి గతంలో టీడీపీలో డెవలప్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ మేము టీడీపీని అధికారంలో తెచ్చుకొని మేము దర్శిని సస్యశ్యామలంగా అభివృద్ధి చేసుకోవాలని అనుకుంటున్నాము.
ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ మామూలుగా మీకు ఇక్కడ పరిపాలించింది కదా, సో ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేయలేదంటారా మీరు? ప్రజెంట్ ఆయన అయితే ఏం చేయలేదన్న. ఆయన నుంచి డెవలప్మెంట్ ఏం లేదు. ఏదో చేసాడంటే చేశాడు, ఏదైనా మనీ తీసుకోవడం చేయడం ఆయన వరకు ఆయన డీలింగ్స్ అంతే, కానీ డెవలప్మెంట్ వరకు ఏం లేదు. మరి బూచేపల్లి కుటుంబం కూడా ఇక్కడ చాలా మన పెద్దపేట వేసింది. బూచేపల్లి అది మర్చిపోవాలండి. ఎప్పుడో పాతకాలం నుంచి ఉంది కానీ బూచేపల్లి ఏముంది బూచేపల్లి. వాళ్ళు ఏదో తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వాళ్ళు సవాలు తొడలు కూడా తగ్గిద్దా. గత 5 ఏళ్ళుగా ఏం జరగలేదా మీరు వైఎస్ఆర్సీపీ? మాకేం అభివృద్ధి ఏం జరగల, మాకేం జరగల. అంటే పథకాలు అవన్నీ వస్తున్నాయి కదా, మాకు రాల, అలా పథకాలు ఏం రావట్లేదు. రాల. అయితే ఇప్పుడు ఓవరాల్గా ఏమంటారు? ఓవరాల్గా చంద్రబాబు కావాలి. దర్శి వరకు గట్టిపాటి లక్ష్మి ఈసారి కంపల్సరీ గెలిపించుకుంటాం. ఇక్కడ బూచేపల్లి కుటుంబానికి కూడా 30 ఏళ్ళుగా రాజకీయంగా మామూలుగా బాగుంది కదా, ఇక్కడ ఎలా మీరు అంటే బూచేపల్లి కుటుంబం ఏం రాణించలేదు ఇక్కడ? బూచేపల్లి కుటుంబం కూడా బాగానే ఉంది, కాకపోతే కొత్త వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఫస్ట్ టైం ఒక లేడీకి ఇచ్చారండి. ఇదివరకు అందరు జెంట్స్ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళే, కానీ ఫస్ట్ టైం ఒక లేడీకి ఇచ్చారు. ఆమె గెలిస్తే మహిళలకు కూడా ఎంతో ఉపయోగపడుద్ది అని నా ఒపీనియన్.